హాయ్ వెల్కమ్ టు స్టడీ గైడ్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ తెలుగులోనే శతకకర్తలు వారి రచనలు కొన్ని కోర్సులో గుర్తుపెట్టుకున్నాం. ఫస్ట్ వచ్చేసి బద్దెన నీతి శాస్త్ర ముక్తావళి. ఇది మనకి ఒకటే రచన ఉంది కాబట్టి మనకి దీనికి పెద్దగా కూడా అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి దూర్జటి శ్రీకాళహస్తి మహత్యము. ఇది కూడా ఒకటే ఉంది కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది. దూర్జటి శ్రీకాళహస్తి మహత్యము, శ్రీకాళహస్తీశ్వర శతకం. నెక్స్ట్ పక్కి వెంకట నరసింహ కవి. ఇతనివే రచనలు మనకి ఏమి ఇవ్వలేదండి బుక్లో. నెక్స్ట్ ఏనుగు లక్ష్మణ కవి. 4 రచనలు ఉన్నాయి. రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యము, రామ విలాసము. దీన్ని మనం షార్ట్కట్లో కోడ్తో ఈ నేమ్కి రచనలకి గుర్తుండేలాగా ఒక కోడ్ చూద్దాం మనం. కోడ్ ఏనుగులతో అంటే ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగులతో రమేష్, విశ్వ, గంగా విలాసం చేస్తున్నారు. ఏనుగు లక్ష్మణ కవి. రమేష్ రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యము, విలాసం రామ విలాసం. ఇలా కోడ్తో గుర్తుపెట్టుకోండి. ఏనుగులతో రమేష్, విశ్వ, గంగా విలాసం చేస్తున్నారు. ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ కౌకుంట్ల నారాయణరావు. ఈయనవి కూడా రచనలు ఏం లేవు. నెక్స్ట్ శిరిశనగల్ కృష్ణమాచార్యులు. రామానుజ చరితం, చిత్ర ప్రబంధం, రత్నమాల, కళాశాల అభ్యుదయం. శిరిశనగల్ కృష్ణమాచార్యులు కూడా 4 రచనలు ఉన్నాయి. వీటిని కూడా మనం కోర్టు గుర్తుపెట్టుకుందాం. శనగలు తింటూ రాము చిత్రం చూస్తున్నాడు. అప్పుడు రత్న వచ్చి కళాశాలకు వెళ్దాం అంది. చూడండి, శనగలు అంటే శిరిశనగల్ కృష్ణమాచార్య. శనగలు తింటూ రాము అంటే రామానుజ చరితం, రాము చిత్రం చూస్తున్నాడు. చిత్రం అంటే చిత్ర ప్రబంధం. అప్పుడు రత్నమాల వచ్చి కళాశాల వెళ్దాం అంది. కళాశాల అభ్యుదయం. శిరిశనగల్ ఈ కోడ్ని ఒక 2-3 టైమ్స్ చదువుకుంటే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. అంత పెద్దగా ఆడేముండదు. నెక్స్ట్ సూరోజు బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కన్నామృతం, కవితాకేతనం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరితం. చూడండి, బాల నరసింహాచారి గారి రచనలు ఇన్నున్నాయి. వీటిని మనం కోర్టుతో గుర్తుపెట్టుకుందాం. ఎలా అంటే బాలుడైన మహేష్, బాలుడు అంటే బాల నరసింహాచారి, బాలుడైన మహేష్ అంటే చూడండి బాలుడైన బాల నరసింహ శతకం. ఇక్కడ పేరులోనే ఉంది మనకి బాల నరసింహాచారి, బాల నరసింహ శతకం అని. నెక్స్ట్ మహేశ్వర శతకం. బాలుడైన మహేష్ భగవద్గీత చదువుతుంటే కవిత వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చదువు అని చెప్పింది. బాలుడైన మహేశ్వర శతకం. భగవద్గీత చదువుతుంటే భగవద్గీత కన్నామృతం చదువుతుంటే కవిత వచ్చి కవితాకేతనం వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చదువు అని చెప్పింది. వీరబ్రహ్మేంద్ర స్వామి చరితం. బాలుడైన మహేష్ భగవద్గీత చదువుతుంటే కవిత వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చదువు అని చెప్పింది. ఇలా మనకి నేమ్తో రచనలు ఇలా నేర్చుకుంటే మనకి క్వశ్చన్లో ఈ నేమ్ ఇవ్వగానే మనకి ఈ కోడ్ అనేది గుర్తు రావాలన్నమాట. ఈ కోడ్ అనేది గుర్తు వచ్చినప్పుడు మనం ఆప్షన్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ డాక్టర్ టీవీ నారాయణ గారివి జీవన వేదం, హర్షపుత్ర శతకం, ఆత్మదర్శనం, అమర వాక్శుద్ధ స్రవంతి. కోడ్ చూడండి, డాక్టర్ మనకు జీవం పోస్తాడు. డాక్టర్తో ఆశగా మాట్లాడితే మన ఆత్మను అమరులలో కలిపివేస్తాడు. ఇది మామూలుగానే అండి కోడ్. డాక్టర్ టీవీ నారాయణ కదా. డాక్టర్ జీవన వేదం. చూడండి కోడ్, డాక్టర్ మనకు జీవం పోస్తాడు. డాక్టర్ టీవీ నారాయణ మనకు జీవం పోస్తాడు. జీవన వేదం. డాక్టర్తో ఆశగా మాట్లాడితే హర్షపుత్ర శతకం. ఆశగా మాట్లాడితే మన ఆత్మను ఆత్మదర్శనం అమరులలో కలిపేస్తాడు. అమర వాక్సుధ స్రవంతి. చూడండి, డాక్టర్ మనకు జీవనం పోస్తాడు. డాక్టర్తో హార్షగా మాట్లాడితే మన ఆత్మను అమరులలో కలిపివేస్తాడు. అమర వాక్సుధ స్రవంతి. ఇలా చిన్న కోర్సుతో గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.